హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నాను అంటే, నేను రీసెంట్గా కంప్లీట్ చేసిన ఒక ట్రిప్ అండ్ ఆ ప్లేస్ గురించి అయితే నేను ఈరోజు మాట్లాడబోతున్నా. అదే చెప్పాలి. ఇది ఎక్కడో దూరంగా లేదు, తిరుపతి పక్కనే ఉంది. అండ్ ఆఫ్టర్ మా తిరుపతి దర్శనం కంప్లీట్ కాగానే మేము వెంటనే ఇంకెక్కడికి వెళ్ళకుండా ఫస్ట్ జపాలికి అయితే విజిట్ చేసాం. 2 వేస్ అయితే ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. అండ్ నువ్వు ఒకవేళ వెళ్తా అంటే స్టెప్స్తో వెళ్ళొచ్చు. ఇట్స్ మోర్ దెన్ 300 స్టెప్స్ ఉంటాయంట. సో ఫ్రెండ్ గాడు అన్నాడు, ఏదైనా ఒక కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాం, కొంచెం కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇంతకుముందు వాడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఒక రూట్లో వెళ్ళాడంట. అది కొంచెం ఫారెస్ట్ ఏరియా అనమాట, ఫారెస్ట్ రూట్ అది. అందులో అసలు ఒక్కరు కూడా వెళ్ళాలి ఆ రూట్లో వెళ్దామని చెప్పినాడు వాడు. సర్లే ట్రై చేద్దాం కదా అని చెప్పి సరే అని అదే రూట్లో వెళ్ళాం. వాడి అమ్మ ఒక్కరు లేరు ఆ రూట్లో. ఒక అంకుల్ కనిపిస్తాడు ముంగడు, అంతే. మొత్తం సౌండ్స్ వస్తున్నాయి అండ్ అసలు మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఓన్లీ సింగిల్ వే, ఒక బాట అంటారు కదా, ఒక సింగిల్ వే అంతే. ఈ జపాలి అనేది చాలా ఫేమస్ ప్లేస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా చూసుంటారు, ఇట్లా కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా వాటర్ని చేతిలోకి తీసుకొని, వాటర్ ఫస్ట్ వైట్గా ఉంటాయి కదా, తర్వాత కలర్ చేంజ్ అవుతాయి కదా, అది ఇక్కడే అనమాట. అండ్ అది కాకుండా ఈ ప్లేస్ అనేది ఫేమస్ ఫర్ హనుమాన్ జన్మస్థలం అంట ఇది. అండ్ టెంపుల్ చాలా బాగుంటుంది, డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. అండ్ మీ చుట్టుపక్కల మొత్తం ఫారెస్టే మీకు. అండ్ మీకు 5G కూడా వస్తుంది అక్కడ. అండ్ మీరు మాత్రం తిరుపతి వెళ్ళాక కంపల్సరీ విజిట్ చేయాల్సిన ఫస్ట్ ప్లేస్ ఇది. సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారిని అయితే చూపించలేకపోతున్నా, బట్ టెంపుల్ మాత్రం ఇది. అండ్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అసలు ఇక్కడ. బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ కాబట్టి జస్ట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.